నిన్నటి వరకు జిహెచ్ఎంసీ మేయర్ రేపటి నుంచి కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆమె గద్వాల విజయలక్ష్మి. పాలిటిక్స్లో నగరంలో ఎలాంటి ముద్ర వేశారు, నెక్స్ట్ కొత్త బాధ్యతలకు వెళ్తా ఉన్నారు. మొదటగా కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మొ- మచ్. మొన్నటి వరకు నగర అభివృద్ధి జిహెచ్ఎంసీ, ఇప్పుడు 3 ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి. కొత్త బాధ్యత కొత్త బాధ్యత అంటే టోటలీ డిఫరెంట్. మేయర్గా వేరే, ఇది స్టాచ్యుటరీ బాడీ, ఇది పొజిషన్ వేరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు మా డిప్యూటీ సీఎం గారికి, మరియు సపోర్ట్ చేసిన మినిస్టర్స్ అందరికీ, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మరియు ఎవరైతే నాకు అంత సపోర్ట్ చేసి ఈరోజు నా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి. హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి మొన్నటి వరకు ఎట్లా ఉండే, ఏమేమి మీ ముద్ర ఏముంది? అంటే ముద్ర అంటే మీరు చూశారు కదా, మళ్ళీ నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆ 5 సంవత్సరాలు ఏదైతే చేశామో అన్నీ కూడా చేయవలసినవన్నీ కూడా చేశాను. ఇప్పుడు కొత్త బాధ్యత కాబట్టి మీరు పాస్ట్ అడగకూడదు, ఇప్పుడు ప్రజెంట్ అడగాలి. ప్రజెంట్ లోపల ఇంకా నేను ఛార్జ్ తీసుకోలేదు. ఇంకొక 2-3 డేస్ అయ్యాక ఛార్జ్ తీసుకున్నాక ఐ విల్ లెట్ యూ నో. జ్యుడిషియరీ పోస్టు, రాజ్యాంగబద్ధమైన పోస్టు ఇప్పుడు మీరు తీసుకోపోయేది. మొన్నటి వరకు పాలిటిక్స్తో మిళితమై కొత్త అభివృద్ధిలో స్థానికంగా ఉన్నంతవరతో ట్రావెల్ చేసిరు. ఇప్పుడు ఎగ్దమ్ చాలా పెద్ద పోస్టు, ఉమెన్ కమిషన్ చైర్మన్ అంటే చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. చాలామంది మహిళలు చాలా అంశాలు మీ దృష్టికి వస్తాయి. తప్పకుండా ఇక్కడ నాకు కొత్త కాదండి, విమెన్తో డీల్ చేయడం కొత్త కాదు. ఎందుకంటే నేను 10 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో, అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియా ఇది ఎన్బిటి నగర్, అంటే ఈ బంజారా హిల్స్ లోపల నేను ఒక కార్పొరేటర్గా నా ప్రస్తావన స్టార్ట్ చేశాక మహిళలే నా తోడుండి, అంటే ఈరోజు 2 times కూడా నేను గెలిచింది అంటే నా సపోర్ట్ నా మహిళలే అని నేను చెప్పాలి. చాలా అంటే వాళ్ళకి ఎంతైతే చేయాలంటే నా మాటల్లో నేను చెప్పకూడదు. వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ విమెన్. చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి స్పెషలీ మాకు చాలా మినిమం ఒక 25 to 30 గ్రూప్స్ ఉండే. ఈరోజు 250 to 300 గ్రూప్స్ కూడా మేము చేయగలిగాం. లాట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ, అంటే ఏ మహిళ సమస్య ఉన్నా ఒక తోటి మహిళగా నేను ఒక మేయర్ లాగా ఆర్ కార్పొరేటర్ లాగా ఏ రోజు బిహేవ్ చేయలేదు. ఒక సిస్టర్ లాగా, ఒక మదర్ లాగానే వీళ్ళందరికీ కూడా నాతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా విమెన్ కోసం తప్పకుండా ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు కూడా వెళ్ళి తప్పకుండా వాళ్ళ కోసం నేను నిలబడతాననేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మేడం విజయలక్ష్మి గారు, అప్పుడు ఆల్రెడీ రాజకీయాల్లో, జాబ్స్లో, అన్ని రంగాలలో మహిళల పాత్ర చాలా కీలకంగా మారింది. 33% రిజర్వేషన్ రాబోతుంది. మొన్న రద్దయినా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మహిళల పాత్ర కీలకం. మీరు మహిళా చైర్మన్ కాబట్టి ఇప్పుడు ఎట్లా ఏం చేయబోతా ఉన్నారు మహిళల కోసం, ప్రత్యేకంగా కూడా దృష్టి పెడతారు? చూడండి, నేను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగితే ఇప్పుడే నేను ఆన్సర్ చేయలేను. వాట్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ కూడా నేను ఒక్కసారి ఛార్జ్ తీసుకున్నాక అసలు ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాము, ఎక్కడ మనము ముందున్నాము, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాకనే నేను ఏ ప్రెస్తో మాట్లాడడానికి ఐ థింక్ ఇట్ విల్ బీ ప్రాపర్ నేను మాట్లాడడం అప్పుడు. బట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు తప్పకుండా విమెన్ సైడ్ ఉంటాను, విమెన్ కోసం కొట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఎక్కడ కూడా విమెన్ని వెనకాల తొయ్యం కదా. ఏదున్నా నేను ఈ పొజిషన్కి వచ్చినాను అంటేనే ఐ వాంట్ టు సీ దట్ దే గెట్ జస్టిస్. ఏం చెప్తారు మేడం ఫైనల్గా? ఫైనల్గా చెప్పేది ఏం లేదండి. ఐ విల్ మేక్ ష్యూర్ మై విమెన్ గెట్ జస్టిస్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. కొత్త పోస్టులోకి విజయలక్ష్మి గద్వాల ఎంటర్ అవుతా ఉన్నారు. మొన్నటి వరకు మేయర్గా నగర ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆమె నెక్స్ట్ ఉమెన్ కమిషన్ చైర్మన్గా రాజ్యాంగ పోస్టు, జ్యుడిషియరీ పోస్టులోకి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మహిళల విషయంలో ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. నిన్నటి వరకు జిహెచ్ఎంసీ మేయర్ రేపటి నుంచి కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆమె గద్వాల విజయలక్ష్మి. పాలిటిక్స్లో నగరంలో ఎలాంటి ముద్ర వేశారు, నెక్స్ట్ కొత్త బాధ్యతలకు వెళ్తా ఉన్నారు. మొదటగా కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొన్నటి వరకు నగర అభివృద్ధి జిహెచ్ఎంసీ, ఇప్పుడు 3 ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి. కొత్త బాధ్యత అంటే టోటలీ డిఫరెంట్. మేయర్గా వేరే, ఇది స్టాచ్యుటరీ బాడీ, ఇది పొజిషన్ వేరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు
మా డిప్యూటీ సీఎం గారికి మరియు సపోర్ట్ చేసిన మినిస్టర్స్ అందరికీ, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మరియు ఎవరైతే నాకు అంత సపోర్ట్ చేసి ఈరోజు నా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి. హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి మొన్నటి వరకు ఎట్లా ఉండే, మీ ముద్ర ఏముంది? అంటే ముద్ర అంటే మీరు చూశారు కదా, మళ్ళీ నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆ 5 సంవత్సరాలు ఏదైతే చేశామో అన్నీ కూడా చేయవలసినవన్నీ కూడా చేశాను. ఇప్పుడు కొత్త బాధ్యత కాబట్టి మీరు పాస్ట్ అడగకూడదు, ఇప్పుడు ప్రెజెంట్ అడగాలి. ప్రెజెంట్ లోపల ఇంకా నేను ఛార్జ్ తీసుకోలేదు. ఇంకొక 2-3 డేస్ అయ్యాక ఛార్జ్ తీసుకున్నాక ఐ విల్ లెట్ యూ నో. జుడిషియరీ పోస్టు, రాజ్యాంగబద్ధమైన పోస్టు ఇప్పుడు మీరు తీసుకోపోయేది. మొన్నటి వరకు పాలిటిక్స్తో మిళితమై కొత్త అభివృద్ధిలో స్థానికంగా ఉన్నంతవరతో ట్రావెల్ చేసిరు. ఇప్పుడు ఎగ్దమ్ చాలా పెద్ద పోస్టు, ఉమెన్ కమిషన్ చైర్మన్ అంటే చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. చాలామంది మహిళలు చాలా అంశాలు మీ దృష్టికి వస్తాయి. తప్పకుండా ఇక్కడ నాకు కొత్త కాదండి, విమెన్ డీల్ చేయడం కొత్త కాదు. ఎందుకంటే నేను 10 ఏండ్లు నా రాజకీయ జీవితంలో, అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియా ఇది ఎన్బిటి నగర్, అంటే ఈ బంజారా హిల్స్ లోపల నేను ఒక కార్పొరేటర్గా నా ప్రస్తావన స్టార్ట్ చేశాక మహిళలే నా తోడుండి, అంటే ఈరోజు 2 times కూడా నేను గెలిచింది అంటే నా సపోర్ట్ నా మహిళలే అని నేను చెప్పాలి. చాలా అంటే వాళ్ళకి ఎంతైతే చేయాలంటే నా మాటల్లో నేను చెప్పకూడదు. వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ విమెన్. చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి స్పెషలీ మాకు చాలా మినిమం ఒక 25 to 30 గ్రూప్స్ ఉండే. ఈరోజు 250 to 300 గ్రూప్స్ కూడా మేము చేయగలిగాం. లాట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ, అంటే ఏ మహిళ సమస్య ఉన్నా ఒక తోటి మహిళగా నేను ఒక మేయర్ లాగా ఆర్ కార్పొరేటర్ లాగా ఏ రోజు బిహేవ్ చేయలేదు. ఒక సిస్టర్ లాగా, ఒక మదర్ లాగానే వీళ్ళందరికీ కూడా నాతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా విమెన్ కోసం తప్పకుండా ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు కూడా వెళ్ళి తప్పకుండా వాళ్ళ కోసం నేను నిలబడతాననేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మేడం విజయలక్ష్మి గారు, అప్పుడు ఆల్రెడీ రాజకీయాల్లో, జాబ్స్లో, అన్ని రంగాలలో మహిళల పాత్ర చాలా కీలకంగా మారింది. 33% రిజర్వేషన్ రాబోతుంది. మొన్న రద్దయినా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మహిళల పాత్ర కీలకం. మీరు మహిళా చైర్మన్ కాబట్టి ఇప్పుడు ఎట్లా ఏం చేయబోతా ఉన్నారు మహిళల కోసం ప్రత్యేకంగా కూడా దృష్టి పెడతారు? చూడండి, నేను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగితే ఇప్పుడే నేను ఆన్సర్ చేయలేను. వాట్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ కూడా నేను ఒక్కసారి ఛార్జ్ తీసుకున్నాక అసలు ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాము, ఎక్కడ మనము ముందున్నాము, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాకనే నేను ఏ ప్రెస్తో మాట్లాడడానికి ఐ థింక్ ఇట్ విల్ బీ ప్రాపర్ నేను మాట్లాడడం అప్పుడు. బట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు తప్పకుండా విమెన్ సైడ్ ఉంటాను, విమెన్ కోసం కొట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఎక్కడ కూడా విమెన్ని వెనకాల తొయ్యం కదా. ఏదున్నా నేను ఈ పొజిషన్కి వచ్చినాను అంటేనే ఐ వాంట్ టు సీ దట్ దే గెట్ జస్టిస్. ఏం చెప్తారు మేడం ఫైనల్గా? ఫైనల్గా చెప్పేది ఏం లేదండి. ఐ విల్ మేక్ ష్యూర్ మై విమెన్ గెట్ జస్టిస్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. కొత్త పోస్ట్లోకి విజయలక్ష్మి గద్వాల ఎంటర్ అవుతా ఉన్నారు. మొన్నటి వరకు మేయర్గా నగర ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆమె నెక్స్ట్ ఉమెన్ కమిషన్ చైర్మన్గా రాజ్యాంగ పోస్టు, జ్యుడిషియరీ పోస్టులోకి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, మహిళల విషయంలో ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.